మొండిగా ప్రతిజ్ఞలు చేయాల్సి వస్తే వాటిని నెరవేర్చుకోవాల్సి వస్తే భీముడిని మించిన వాడే లేడు. ఆ ఘట్టం ఇప్పుడు చూద్దాం. ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చుకొని వస్తుంటే దుశ్శాసనుడిని చూడగానే చెప్పాడు ధర్మరాజు, వారిస్తున్నా సరే వినకుండా, ఇప్పుడు కాకపోతే 13 ఏళ్ల తర్వాతైనా నేను చేసి తీరతానయ్యా. ఇది నిండు సభలోకి ఒక స్త్రీ ఏకవస్త్రై ఉండగా బలవంతంగా జుట్టుపట్టుకుని ఈడ్చుకొస్తాడా. కురు వృద్ధ బంధవులు అనేకులు సూచుచుండన్ మధుద్ధురుడై ద్రౌపది నిట్టు చేసిన కలు దుశ్శాసను లోక భీకరలీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జరము ఉర్వీపది సూచుచుండ అని ఆస్వాదింతును గ్రాకృతిన్ అని భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. నన్నయ్య గారి పద్యం ఇది. ఇందులో ఆయన పాటించిన అక్షర విన్యాసం చూడండి. నన్నయ్య కవిత్వంలో 3 ముఖ్య లక్షణాలు ఉంటాయంటారు సాహిత్యవేత్తలు. ప్రసన్న కథా కరితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము అంట. అందులో అక్షర రమ్యత. గురువృద్ధ బాంధవులు అనేకులు సూచుచుండను. కురువృద్ధులైనటువంటి భీష్ముడు, బాల్యకుడు మొదలైన వాళ్ళు. బాల్యకుడు ఎవరు? శంతనుడు తమ్ముడు, అంటే భీష్ముడికి కూడా పెంతండ్రి. ఆయన కర్మకాల యుద్ధం చేయాల్సి వచ్చింది. భీముడి చేతుల్లోనే చచ్చిపోయాడు. పెద్దవాళ్ళ కర్మ సావుకాలానికి లావు దుఃఖం అంటే ఇది. బాల్యకుడు భీష్ముడి కంటే పెద్దవాడు. భీష్ముడు తండ్రి శంతనుడు కదా, శంతనుడు తమ్ముడు బాల్యకుడు. అదో కథ. శంతనుడు పెద్దవాడు కాదండి. దేవాపి, శంతనుడు, బాల్యకుడు ముగ్గురు వాళ్ళు. దేవాపి శతానీకుడిలాగా రాజ్యం వదిలేసి వెళ్ళిపోయాడు సన్యాసం పుచ్చుకొని. పెద్ద కొడుకు నాకు వద్దన్నాడు, నాకు ఈ రాజ్యాకాంక్ష లేదు, పోండి, నాకు ఈ రాజకీయాలు అనవసరం అన్నాడు. రెండోవాడు కాబట్టి శంతనుడు రాజు చేశారు. బాల్యకుడు ఆయన దగ్గరే ఉండిపోయాడు. అంటే ఎవరు? శంతనుడు తమ్ముడు, భీష్ముడి కంటే పెద్దవాడు. ఆయన కర్మ ఎంతవరకు వచ్చిందంటే 300 ఏళ్ళు పైగా బతికి ఈ కౌరవ పాండవ యుద్ధంలో దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేసి భీముడి చేతిలో చచ్చాడు. పెద్దవాళ్ళకి ఈ కర్మ పట్టేలా చేయకూడదు. పిల్లలు ఎప్పుడు వాళ్ళు మనశ్శాంతిగా పోవాలని అనుకుంటారు. వాళ్ళ కళ్ళ ముందే పిల్లలు మనవాళ్ళు ఆస్తుల కోసం కొట్టుకు చస్తూ తిరుగుతుంటే ఏం ప్రాణాలు ఉంటాయంటే వాళ్ళకి ఏం మనశ్శాంతి ఉంటుంది? యువతరం గుర్తుపెట్టుకోవాలి. పెద్దవాళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటే వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోవాలి. కనీసం గొడవలు ఏమన్నా వాళ్ళు వెళ్ళే వరకు పెట్టుకోవద్దు. వాళ్ళ కళ్ళ ముందే దెబ్బలాడకూడదు. వాళ్ళు ఏమి పాలమ్మి, పెరుగమ్మి, పొల్లమ్మి, పిడకమ్మి, నానా యాతన పడి ఆస్తులన్నీ సంపాదించే వీళ్ళు మన కళ్ళ ముందు కొట్టుకుంటున్నారు. అన్నదమ్ములు, అప్పచేలు ఏం చెప్పాలి వీళ్ళకని చెప్పకుండా ఉండలేక కుళ్ళిపోతారండి. గుండెపోట్లకు అవే కారణం. యువతరం దృష్టిలో పెట్టుకోవాలి నా మాటని. భారతం చెబుతున్న మాట ఇది, నేను చెప్పట్లా, వ్యాసుడు చెబుతున్నాడు. పెద్దవాళ్ళు ఉండగా ఇలాంటి పనులు చేయకండి. మీకంత ఏదైనా ఇది ఉంటే వాళ్ళని వెళ్ళలేండి, కాస్త ప్రశాంతంగా వెళ్ళిపోలేండి. ఎంత కష్టపడ్డారు వాళ్ళు. 70 ఏళ్ళు బతికారు, ఇంకెన్నేళ్ళు బతుకుతుంది? ఇంకో 10 ఏళ్ళు బతుకుతారు. 10 ఏళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోనే వద్ద వాళ్ళ ముందే కొడుకు చచ్చిపోవాలా? ఆ కర్మ వచ్చింది. పాండురాజు అంటే లేడు, ధృతరాష్ట్రుడు ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తండ్రులు, వాళ్ళకి తండ్రి శంతనుడు, వాళ్ళకి తమ్ముడు బాల్యకుడు. ఆయన కర్మ కాలింది. ఆ బాల్యకుని కొడుకు సోమదత్తుని కొడుకు భూరిశ్రవసుడు. వీళ్ళందరూ యుద్ధాల్లో పాల్గొన్నారు. సోమదత్తుడిని భీముడే చంపాడు, భూరిశ్రవసుడిని అర్జునుడు చంపాడు. సాత్యక చేతుల్లో చనిపోయాడు అర్జునుడి సాయంతో. ఏదైతే అందరూ పోయారు, ఎవడు మిగల్లా. ఈ మొత్తం కళ్ళ ముందు వంశం నాశనం అయిపోవడం చూడడమా? భీష్ముడికి వరం ఇచ్చాడు, రేపొద్దున చెప్పుకుంటాం ఆ విషయం. అది వరమా శాపమా అని. ఒక్కోసారి వరాలు శాపాలు అవుతాయి. దేనికి సుఖం లేని జీవితం అయితే వరం ఎందుకంటే పని లేక. ఎవడికో జాతకం చెప్పిన వాడు అంటాడు 90 ఏళ్ళు బతుకుతావయ్యా సుఖంగా అంటాడు. 90 ఏళ్ళు బతుకుతావయ్యా అంటాడు. వీడు బతుకు ఎలా ఉంటుంది? అరగడియ భోగం, 6 నెలల రోగం. ఎందుక బతుకు? అంతకంటే 50 ఏళ్ళకి పోయింటే గొడవ వదిలిపోయేది. అరగడియ భోగం, 6 నెలల రోగం. ఎప్పుడు డాక్టర్ల చుట్టూ తిరగడమే. వీడికి 90 ఏళ్ళు ఎందుకు పని లేక. ఎందుకంటే జాతకం చెప్పిన వాడు ఏమన్నాడు? దీర్ఘకాలం బతుకుతామని అడగని ఆరోగ్యంతో బతుకుతామని చెప్పలేదుగా. బోర్డు షరతులు వర్తిస్తాయి. జ్యోతిష్ శాస్త్రంలో 100 షరతులు ఉంటాయి. కొన్ని చెబుతారు, కొన్ని చెప్పరు. అంతే లెక్క. పెళ్ళి అవుతుంది అంటారు, తర్వాత కాపురం చేస్తారో చేయరు చెప్పరు. చేస్తారని చెప్పలేదుగా అంటారు. అంతే. చేస్తేనే మరి ముహూర్తం అటువంటిది అంటారు. నమశివాయ. ఒకళ్ళు దెబ్బతింది అనుకో, బాగుంది పెళ్ళికి ముహూర్తం పెట్టాం, కాపురానికి పెడతారేంటి అంటే అన్నిటికీ అనేక ఉపాయాలు ఉంటాయి ఇక్కడ. శతకోటి దరిద్రాలకు అనంతకోటి. అందుకే వీడి జోలికి పోవద్దని చెప్తాను నేను. 100 మాటలు చెప్తారు, మన మీద డబ్బులు కొట్టేస్తారు. అదే లెక్క. వైద్యం చేసేవాళ్ళకు సూచన చెబుతాడు, నీలకంఠ శతకం అని ఉంటుంది. డాక్టర్లు ఏమైనా ఉంటే ఏమైనా అనుకోకండి, సరదాగా చెబుతున్నా. ఇగో వైద్యం మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, పథ్యం మాత్రం గట్టిగా చెప్పండి అన్నాడు. ఎందుకంటే వ్యాధి తగ్గిందా వైద్యం మహిమ అని చెప్పండి, తగ్గలేదు పథ్యం సరిగ్గా చేయలేదని చెప్పన్నాడు. భైషజ్యంతు యథాకామం. మళ్ళీ నా మాట అనుకోకుండా ఆ శ్లోకమే చెబుతాను, గొడవ లేదు. భైషజ్యంతు యథాకామం కఠినం తు పథ్యం తు కఠినం వదేత్.
ఆయుర్భవేత్ ఆయుర్దాయం వైద్యమాహాత్మ్యాత్ అన్యథాత్వం అపచ్యతః అన్నాడు. వైద్యం చేస్తూ పాపం ఆధునికంగా ఇప్పుడు అల్లోపతి వైద్యులు ఎవరో మనకి పచ్యాలు చెప్పరండి. వీళ్ళు ఎంత సుఖంగా అట్టుపడుతున్నారంటే అన్నీ తినేయండి వెళ్ళేసుకోండి అంతే. అది పచ్యం చెప్పట్లేదు ఎవరో డాక్టర్లు. పూర్వం వాళ్ళు ఆయుర్వేదం వాళ్ళు పచ్యమే ఎక్కువ చెప్పేవారు. మందు ఇచ్చేవాడు కదా సరే పచ్యం చేయి 16 రోజులు అల్లం పచ్చడి తినేవాడు చచ్చేవాడు వీడు తినలేక. ఇప్పుడు డాక్టర్లు ఎవరు పచ్యం చెప్పట్లేదు. 102 డిగ్రీలు జ్వరంతో పెడితే ఏం తినమంటారంటే అడ్డమైన గడ్డి తినే ఆఫీసులో తినడంలా అంటాడంతే. ఇక్కడ ఈ వెళ్ళేసుకో మళ్ళీ 1 డిగ్రీలు పెడితే నా దగ్గరికి రా నేను ఉన్నది ఎందుకు అంటాడు. కాకుండా అన్ని రకాల వైద్యులకి నీలకంఠ దీక్షితులు గారు ఎప్పుడో 18వ శతాబ్దంలో చెప్పిన ఉపాయం, అప్పయ్య దీక్షితులు గారు మనవడు, ఆయన చెప్పిన ఉపాయం ఏమిటంటే ఇలా చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు ఏదో వైద్యం చేయండి, కానీ పథ్యం మాత్రం గట్టిగా వాడు చెయ్యలేనట్టుగా చెప్పండి. వ్యాధి తగ్గిందా వైద్యం మహిమ అనండి, తగ్గలేదు పథ్యం సరిగ్గా చేయలేదనండి. లౌక్యం అంటే అది. వ్యాపారాలు బాగుండాలంటే ఆ మాత్రం లౌక్యం ఉండాలి అంతే. ఉపాయాలు 100 రకాలు ఉంటాయండి. ఎందుకు వచ్చిన గోల ఇదంతా? అందుకని ఈ శైలి పద్యశైలి అనుకుంటున్నాం కదా. ఆయన సరిగ్గా ఆయన ప్రతిజ్ఞ చేస్తుంటే ధర్మరాజు వద్దన్నాడు. కానీ ఈయన లేచి ఏమన్నాడంటే అక్షర రమ్యత పాటించాడు అక్కడ నన్నయ్య గారు. ఖచ్చితంగా కోపపడిన వాడు ఎలా పద్యం చదువుతాడో, ఎటువంటి అక్షరాలు వాడి పళ్ళ మధ్యలోంచి వస్తాయో అవే రాశాడు అక్కడ. వాళ్ళ కర్మ కాలేదు. గురువృద్ధులు ద్రోణుడు మొదలైన వాళ్ళు చూశారు కదా. ఇంతమంది చూస్తుండగా ఒక ఇల్లాలని జుట్టుతో లాక్కొని వస్తాడు. వీడిని ఏం చేస్తానో తెలుసా నేను, అనే మదోద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన కలును లోకభీకర లీలన్ వధించి, లోకమంతా భయంకర భయమై దిగ్భ్రాంతికులోనే చూసిన వాళ్ళు కూడా గుండెపోటు చచ్చిపోయేలా చంపుతా, మామూలుగా చంపనన్నాడు. అలాగే చంపాడు. వాడు దొరక్కానే గదాయుద్ధం చేసి బాణయుద్ధం చేసి పడగొట్టి, గదాయుద్ధం చేసి మళ్ళీ పడగొట్టి, శరీరాన్ని తీసి గిర 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 100 సార్లు తిప్పాడు. దీపావళికి ఉప్పు పట్లని తిప్పినట్టే తిప్పి మళ్ళీ కింద పాడేశాడు. మళ్ళీ లేపి మళ్ళీ తిప్పాడు, మళ్ళీ లేపి మళ్ళీ తిప్పాడు. 3 సార్లు తిప్పాడు. తిప్పి దుర్యోధనుడి దగ్గర తీసుకెళ్ళాడు. ఈ శరీరాన్ని, తిప్పుతున్న శరీరాన్ని వాడు నెత్తురు కక్కుకుంటే, ముక్కులోంచి నోట్లోంచి నెత్తురు వస్తుంటే తీసుకెళ్ళి దమ్ముంటే కాపాడు నీ తమ్ముడు, దమ్ముంటే కాపాడు. ఇదండి దుర్యోధనుడు. వాడు ఇలా అయిపోయాడు అలా వాడు అని. కర్ణుడు సైన్యాధిపతి, 17వ రోజు ఇది. కర్ణుడి దగ్గర నువ్వు సైన్యాధిపతిగా తీసుకో, కాపాడుకోరా, చంపుతున్నవేణి, మామూలుగా చంపను అని ఇలా పట్టుకుని గిరగిర తిప్పి కింద పడేసి వాడి ఛాతీ మీద కూర్చుని ఒక్క గుద్దు ఇలా పెట్టి ఒక గుద్దు గుద్ది ఛాతీ పగిలితే దాంట్లో శుభ్రంగా నెత్తురు తీసుకుని ఇలా తాగాడు హాయిగాను. ఇంత నెత్తురు రుచి ఉంటుందంటే 10 ఏళ్ల ముందే పగలగొట్టేవాడిని రా అన్నాడు. అప్పుడు కూడా డైలాగు, నీ నెత్తురు ఇంత బాగుంటుందంటే 10 ఏళ్ల ముందే పగలగొట్టేవాడిని రా, అనవసరంగా వనవాసం చేశా అన్నాడు. అంత రౌద్రం చూపించాడు. అంతటి వాడే మధ్వాచార్యులు. 7 మనిషిలో ఎన్ని కోణాలైనా ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి. దుశ్శాసనం లాంటి వాడికి ఆ రౌద్రం తగిన విషయమే. భీమసేనుడిని అనడానికి మనం సరిపోం. జరిగిన పరాభవాలకి ద్రౌపది కానీ భీమసేనుడు కానీ అంత కక్ష వహించారంటే తప్పే ఉందండి. ఎందుకు దాన్ని విమర్శ చేసి అక్కడ శాంతోపన్యాసాలు ఇస్తే అలాగా మనకి జరిగితే తెలుస్తుంది అవమానం. అలాగే చెప్పాడు. సరిగ్గా ప్రతిజ్ఞ ప్రకారమే లోకభీకర లీలను వధించి, దుర్యోధనుడు కర్ణుడు కూడా చూస్తూ, కనీసం కర్ణుడు ఇన్ని ప్రతిజ్ఞలు చేసినవాడు, నేనుండగా కౌరవులను ఎవరేం చేస్తారో నేను చూస్తా అని ప్రతిజ్ఞ చేసినవాడు చూస్తూ ఉండిపోయాడు. ఇలాగా ఇలా ఉంటుందా ప్రతిజ్ఞ అంటే? ప్రతిజ్ఞ ప్రతి వాడికి తెలిసే విధంగా చేశాడు ఆ పని. ఇంకా మాట చెప్పాడు, తద్విపుల వక్ష శైల రక్తౌఘ నిర్జరము ఉర్వీపతి సూచుచుండ. వాడి విశాలమైన వక్షస్థలాన్ని చీల్చి కొండ మీద నుంచి ఈ రసగ్రంథులు ఉంటే అవి చిట్లిపోతే రసాయనాలు కారుతూ ఉంటాయి. అలా వాడి పేగుల్లోంచి రక్తం స్రవిస్తూ ఉంటే దోషులతో తీసి తాగుతా. అలాగే చేశాడు. దానికి నన్నయ్య గారు చేసిన పదప్రయోగం ఏమిటంటే, ఇంత మాట అనేవాడు పళ్ళు బిగిస్తాడు కదా. మామూలుగా ఇలా కూర్చొని తద్విపుల వక్షశైల రక్తం కానీ ఎజ్జారాము అరువే పతే సోచుచుండ దిక్కుమాలిన వాడు పద్యం పాడడం అంటారు. దీన్ని ఎలా పాడకూడదు. పద్యం నీ నోటుకొస్తే సరిపోలా, ఎలా పాడాలో తెలియాలి. చేతులు కట్టుకుని అప్పకెత్తావాడు స్కూల్లో మేస్టర్వా శిష్యుడువా. ప్రతిజ్ఞ చేసేవాడు అలా చేయడు. పళ్ళు పటపటలాడిస్తూ ప్రతిజ్ఞ చేస్తాడు. అందుకని నన్నయ్య గారు ఏం చేశారంటే, గోదావరి నీళ్లు తాగినవాడు కాబట్టి పళ్ళు కలిపినప్పటికీ పటపటలాడిస్తున్నప్పటికీ ఏ అక్షరాలు మనిషి నోట్లోంచి పలుకుతాయో ఆ అక్షరాలతోనే సమాస నిర్మాణం చేశాడు. తద్విపుల వక్ష శైల రక్తౌఘ నిర్జరము త ద వా ప ల వా క్ష శై ల ఝ ఇవన్నీ దంత్యాలు అంటారు భాషలో. 56 అక్షరాలు దంత్యాలు, పళ్ళతో పలికే అక్షరాలు. వీటిని పలుకుతూ ఉంటే పళ్ళు బాగా పనిచేస్తాయి, నాలిక కాదు. నాలికతో పని లేదు.
నాలికని లోపలికి గంటే ఇచ్చు. తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్ఝరము అని కోతి కిసకిసలాడినట్టుగా పళ్ళు పటపటలాడిస్తూనే పలకచ్చు. ఆ శైలిలో పద్యం రాసిన నన్నయ్యకి శతకోటి నమస్కారాలు. అలా తీసుకొచ్చిన తర్వాత ద్రౌపది ఎవరైనా తనకి జరిగిన అవమానానికి సమాధానం చెబుతారేమో అని చూస్తుంటే దుర్యోధనుడు దా కూర్చో అన్నాడు. అది వాడికి తొడ మీద కూర్చో. వెంటనే లేచాడు భీముడు. దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశముననుండగ పిల్చిన ఇద్దురాత్ము దుర్వారమదీజబాకు పరివర్తిత చండగదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధనుని ఉగ్రరణాంతరంబునన్. ఇది నన్నయ్య గారి పద్యమే. గోదావరి నీళ్లు తాగి గోంగూర పచ్చడి తిన్న బ్రాహ్మడి ఇంత పద్యాలు ఎలా రాశాడమ్మా. భీముడు గురించి రాస్తున్నానని ఆయనకు బాగా తెలుసు. అదే ధర్మరాజు గురించి రాస్తే వేరుగా ఉంటుంది. శాంతి పర్వంలో భీష్ముడు ధర్మోపన్యాసం చేస్తే నన్నయ్య గారి పద్యమో తిక్కన గారి పద్యమో వేరుగా ఉంటుంది. కవి ఎప్పుడూ పాత్రలను బట్టి ప్రవర్తించాలి, నటుడులాగే. నేను మధ్వాచార్యుని గురించి చెప్పేటప్పుడు కృష్ణభక్తితో మాట్లాడతాను. ఇటువంటి ప్రతిజ్ఞలు చెప్పేటప్పుడు రౌద్రంగా ఉంటుంది. నా రూపం కూడా ఉండాలి. ఎక్కాలు అప్పగించినట్టు పద్యాలు పాడకూడదు, లేకపోతే మొత్తం పాడటం మానేయకూడదు. పద్యంలో ఒక రసం ఉంది. ఆ రసం ఎప్పుడు వ్యక్తం అవుతుందంటే పాడినప్పుడే వ్యక్తం అవుతుంది. దానికి సంగీతం అవసరం లేదు. నాకు సంగీతం రాలేదు, ఈ జన్మకు రాదు. కానీ పద్యంలో పాడుతున్నాం కదా, అది అందులో రౌద్రం ఉంది. రౌద్రం కనపడాలి. దారుని రాజ్య సంపద మదంబు నకోమలి కృష్ణ చూచి. రాజ్యమంతా తన చేతుల్లో ఉంది కదా, తన్నెవరూ ఓడించలేరనేటువంటి అహంకారంతో కోమలాంగి అయినటువంటి ద్రౌపదీదేవిని చూసి రంభోరు నిజోరు దేశముననుండగ పిలిచిన ఇద్దురాత్ము. పరస్త్రీని, పరభార్యని, సోదరుడు భార్యని తన తొడ మీద కూర్చోమని అన్నాడే. వీడిని ఏం చేస్తానంటే ఆ తొడలే పగలగొట్టి చంపుతా. భగ్నోరు తరోరు చేయుదు. ఏ తొడ మీద కూర్చోమని నా భార్యని వీడు సైగ చేశాడో ఆ తొడ పగలగొట్టకపోతే నేను భీమసేనుణ్ణే కాదు, ఇది నా గద కాదు. మదీజపాకు పరివర్తిత చండ గదాభిఘాత. తిప్పి 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 కొడతా అని చెప్పాడు. అలాగే కొట్టాడు. కాసేపట్లో చూస్తారు మీరు, త్వరలో విడుదల. ఆ యుద్ధం చెబుతా. ఎందుకంటే అక్కడ భీముడు అన్యాయం చేశాడు. ఏదో తొడ మీద కొట్టాడు, మెడ మీద కొట్టాడు. మరి భార్యను అవమానం చేసిన వాడిని తొడ మీద మెడ మీద కొట్టకుండా పిచ్చి దండేసి శాలువా కప్పుతాడు ఎవడన్నా. ఇక్కడ మనం యుద్ధనీతి గురించి మాట్లాడతామండి, అసలు నీతులు మాట్లాడమండి. భారతం మీద అందరికీ ఇవే సందేహాలు. వాడిని ఎలా చంపారు, వాడు చేసిన పని ఏంటో చెప్పవేంటాయను. వాడిని చంపిన విధానం గురించి ఆలోచిస్తావేటి? అదేం ధర్మం అండి? మన బుద్ధి, మన కుళ్ళు బుద్ధి ఎలా ఉందంటే హీరోలను విలన్లు చేసాం, విలన్లు హీరోలను చేశాం. ఇక్కడ వాడు చేసిన పని ఏంటి? వాడి కోసం చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? అలా చంపకపోతే ఎలా చంపుతారు? కూర్చోబెట్టి నాయనా నేను చంపాలనుంది, నాకు దయచేసి చంపే అవకాశం ఇవ్వము అంటే దుర్యోధనుడు ఇస్తాడా? తొడ ఇదిగోని కొట్టుకోమంటాడా? అయినా కాసేపట్లో బయటపడే రహస్యం మీకు ముందు సూచనగా చెబుతున్నా. భీముడు దుర్యోధనుడు తొడ మీద కావాలని కొట్టలేదు, అనుకోకుండా వాడే కొట్టించుకున్నాడు. శ్లోకం పద్యం సాక్షిగా నిరూపిస్తా, అనుమానమేలా. అధర్మం భీముడు చెయ్యలేదు, యుద్ధనీతిని కూడా పాటించాడు. కృష్ణుడు అక్కడికి ఇలా చూపించినా సరే వద్దా మామూలుగానే చంపుదాం అన్నాడంతే. అంత పౌరుషం. కృష్ణుడు చెప్పాడు వేసే, ఎందుకు వచ్చింది, ఇప్పటికి 3 గంటలైంది, మ్యాచ్ తెమలేదు, డ్రా అవుతుంది ఇది. ఎంతసేపు చూస్తూ కూర్చుంటాం, మీడియా వాళ్ళు అందరూ ఉన్నారు, బాగుండదు ఇలా అన్నాడు. నువ్వు వేసుకో, నేను వేయను, మామూలుగానే చంపుతా. అది అంత పౌరుషం అతనికి. కానీ వాడికున్న శాపం కారణంగా, వాడి బుద్ధి కారణంగా, బుద్ధి కర్మానుసారిణి అన్న సూక్తి కారణంగా వాడే తొడచి కొట్టమంటే ఎవడేం చేస్తాడండి? అవకాశం ఇచ్చాడు అలాగా. అది మనం త్వరలో చూస్తాం. అటువంటి వాడిని ఖచ్చితంగా తిప్పి గద తిప్పి ఆ గదతో తొడ మీద కొట్టి తొడ పగలగొట్టి చంపుతా అన్నప్పుడు గదాయుద్ధంలో తొడ మీద కొట్టచ్చా అన్న నియమం ఎక్కడైనా వర్తిస్తుందేమో, ఈ యుద్ధంలో వర్తించదండి. ఎందుకంటే ప్రతిజ్ఞ వేరు, ఆ యుద్ధ నియమాలు వేరు. ఎప్పుడు ధర్మం అనేది సందర్భాన్ని బట్టి మారుతుంది. సత్యం మారదు, ధర్మం మారుతుంది. నీకు ఆరోగ్యం బాగుంటే ఓ జపమో తపమో ఉపాసనో చేయమంటే దానికి ధర్మాలు వేరు. ఆరోగ్యం బాగులేదండి కానీ నాకు చేయాలనుంది అంటే ఎవరైనా తెలిసినవాడు వేరే విధంగా చెబుతాడు, ఇలా కూడా చేసుకోవచ్చు అబ్బాయి, ఆరోగ్యం బాగులేదు కదా, మంచంలో ఉండి కూడా చేయొచ్చయా. అంటే ధర్మం ఎప్పుడూ పరిస్థితిని బట్టి మారుతుంది, వ్యక్తిని బట్టి, వ్యవస్థను బట్టి మారుతుంది, దేశాన్ని బట్టి మారుతుంది, స్త్రీ పురుషుల్ని బట్టి మారుతుంది. మగవాళ్ళకున్న ధర్మాలన్నీ ఆడవాళ్ళకు ఉండవు. ఎవరికైనా మనం పాదాభివందనం చేస్తే మగవాళ్ళు హాయిగా నేల మీద పడుకుని చేయవచ్చు, స్త్రీలు అలా చేయకూడదు. ఆ ధర్మం పద్ధతి కాదు. ఊరికే ఇలా వంగి పాదాలు తాకితే చాలు, అంతే.
వారి శరీరం, వారి పద్ధతి, వారి మర్యాదలు, వారి గౌరవాల కోసం పెట్టారు. అది అంతే. ఇలా ధర్మం ఎప్పుడు వ్యక్తిని బట్టి, పరిస్థితులను బట్టి మారుతుంది. సత్యం మారదు. వ్యక్తికి, గురువుకి గౌరవం ఇవ్వాలనేది సత్యం, అది నిజమే, ఎవరైనా ఇస్తారు దాన్ని. అది మారదు, చేసే విధానం మారుతుంది. అలాగే ఎప్పుడు నీతి మారదు. యుద్ధనీతి మారుతుందండి ఖచ్చితంగా. ఇది యుద్ధనీతి మారింది. అంత పౌరుషంతో ప్రతిజ్ఞలు చేశాడు భీముడు. అది అలా అట్టి పెట్టండి. ప్రతిజ్ఞలు చేశాడు కాబట్టే తర్వాత ఎప్పుడు సందర్భం వచ్చినా అలాగే ఎదుర్కొన్నాడు. ఇంత ప్రతిజ్ఞ ఇప్పుడు చేసినవాడు అరణ్య పర్వంలో ఎంత శాంతిమంతుడై, ఎంత ధీమంతుడై, ఎంత సంప్రదాయమే కాదు బ్రహ్మజ్ఞానం కూడా తెలిసిన వాడిలా ప్రవర్తించాడో తెలుసా? అరణ్య పర్వంలో సౌగంధిక పుష్పాన్ని తెమ్మని ద్రౌపదీదేవి కోరినప్పుడు దానికోసం గంధర్వ వనంలోకి, యక్షులుండే వనంలోకి వెడితే అక్కడ హనుమంతుడు ఈయనకి అడ్డుపడ్డాడు. అక్కడ ఉన్నాడు. ఆయన ఉండి తోక, ఓ ముసలి కోతి రూపంలో ఉండే ఆయన తోక ఇలా దారికి అడ్డంగా పెట్టాడు. అక్కడ భీముడు వెళ్ళి చూసి, కోతి ఇక్కడ ఉంది కనపడుతోంది, తోక కనపడుతోంది, ఆ చివర కోతికి ఉంది. ఏమిటి ఇక్కడ అడ్డంగా ఉన్నావు వానరా, తప్పుకో అని కాస్త. భీముడంటే గర్వం కదా, అతిశయం కదా. నేను ఎవరిని? కుంతి పుత్రుణ్ణి, భీమసేనుణ్ణి, ఆ అర్జునుడికి అన్నగారిని, ధర్మరాజుకి తమ్ముణ్ణి అనగానే హనుమంతుడిని ఆధార కార్డు ఎవడు అడగలేదు ఎక్కడని చెప్పాడు. ఆయన పద్ధతి ఆయనకుంటుంది. ఆయన అప్పటికి పరమ వైరాగ్యంతో మహాతపస్సులో ఉన్నాడు. ఆయన పౌరుషాన్ని ప్రదర్శించాల్సిన కర్మ ఆయనకేం లేదు. ఇప్పుడు అక్కడ ఆయన ప్రదర్శించేదంతా రామాయణంలో ప్రదర్శించాడు. ఆయన రామాయణంలో ప్రదర్శించిన పరాక్రమానికి 100 మంది భీముళ్ళైనా సరిపోరు అక్కడ. ఆయన ముందు ఈయన హనుమంతుడి ముందు కొప్పిగంతుల్లా తెలియక, హనుమంతుడని తెలియదుగా. హనుమంతుడని తెలుసుంటే పరమభక్తి, ఇంక అనుమానం ఏముంది? ఆయన వాయునందనుడే, ఈయన వాయునందనుడే, తప్పకుండా నమస్కారం చేసి గౌరవిస్తాడు. ఇక్కడ కూడా భీముడు ఇంత గర్వంలో, ఇంత అతిశయంలో కూడా ఎలా ప్రవర్తించాడు అంటే, నేను ముసలి కోతునయ్యా, కదలలేను, అనారోగ్యంతో ఉన్నాను, ఆ తోక దాటి వెళ్ళమని చెప్పాడు. తోక ఎంత ఉంటుంది? ఇంతే కాదు, ఏం నాగార్జున సాగర్ ఆనకట్ట కాదు కదా, ఏముంది, తోకే కదయ్యా, దాన్ని దాటి వెళ్ళమంటే నిర్గుణ పరమాత్మాచ సర్వమావృత్య తిష్టతి. ఒక శంకరాచార్య మాట్లాడిన స్థాయిలో మాట్లాడాడు భీముడిలోని తత్వజ్ఞానం అది. నిర్గుణ పరమాత్మాచ సర్వమావృత్య తిష్టతి తదహం జ్ఞాన విజ్ఞేయం నావమన్యం నలంఘయే. తదహం జ్ఞాన విజ్ఞేయం నావమన్యం నలంఘయే అన్నాడు. నువ్వెవరవో నాకు తెలియదు కానీ వానరా, నువ్వు కోతివే కదా, అయినా నీలోనూ దేవుడున్నాడు, నాలోనూ దేవుడున్నాడు. ఇదండి భీముడు మాట. నిర్గుణ పరమాత్మాచ, నిర్గుణుడైన పరమాత్మ సర్వం ఆవృత్య తిష్టతి, అందరి దేహాల్లో ఉన్నాడండి. దక్షిణామూర్తి స్తోత్రంలో మనీషా పంచకంలో స్పష్టంగా చెప్పిన మాట. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాం తదనుషు ప్రోతా జగత్సాక్షిణి సైవాగం సైవాగం నచ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞా హి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతుద్విజోస్తు గురురుత్యేషా మనీషా మమ. బ్రహ్మదేవుడు మొదలు చిన్న కీటకం వరకు ఏ మహాశక్తి వ్యాపించి ఉందో ఆ మహాశక్తి స్వరూపాన్నే నేను తప్ప మామూలు దేహాన్ని నేను కాదు. ఈ జ్ఞానం ఉంటే ఎవరినైనా నేను గురువుగా భావించి నమస్కారం చేస్తా. ఆయన బ్రాహ్మణుడు దగ్గర నుంచి చండాలుడు వరకు ఎవరైనా పర్వాలేదు అని శంకరాచార్య చండాలుడికి సైతం నమస్కారం, పాదాభివందనం చేసి తన యోగ్యతను నిరూపించి భారతీయ సంస్కృతిని శిఖరప్రాయం చేశాడు మహానుభావుడు. ఎక్కడా కులభేదాన్ని శంకరాచార్య పాటించాల. మనకెందుకంటే లేనిపోంది ఎక్కడ. జ్ఞానం అని చెప్పాడు. చండాలోస్తు సతుద్విజోస్తు. ఈ రకమైన బ్రహ్మజ్ఞానం, బ్రహ్మదేవుడు మొదలు కీటకం వరకు ఒకే ఆత్మ వ్యాపించి ఉంది. ఆ ఆత్మే లలితా పరాశక్తి. ఆ మహాశక్తికి నమస్కారం అనే జ్ఞానం ఎవరికి నిర్ధారితమై స్థిరంగా ఉంటుందో అతడు ఏ కులం వాడైనా నేను పాదాభివందనం చేస్తాను అని ఆదిశంకరాచార్య చెప్పారమ్మా. అంతకంటే గొప్పవాళ్ళమా మనం? ప్రతిభ కానీ, గుణం కానీ, పరాక్రమం కానీ, జ్ఞానం కానీ ఒక కులం సొత్తని హిందూ సంప్రదాయంలో ఎక్కడా చెప్పలేదండి. ఎవరు ప్రయత్నం చేస్తే వారికి వస్తుంది. అందరూ ప్రయత్నం చేయండి, గ్రంథాలు చదవండి, ఎన్ని వ్యాపారాలు చేయండి, వృత్తులు చేయండి, ఉద్యోగాలు చేయండి. నేను ఒకటే నమస్కారం పెట్టుకుపోతున్నా, పడుకునే ముందు 1 గంట సేపు ఆధ్యాత్మిక గ్రంథం చదివి పడుకోండి. ఆడాళ్ళకి ఈ విషయం చెప్పక్కల, మగ మహానుభావులకు అందరికీ నమస్కారం. 1 గంట ముందుకు వచ్చి ఒక పుస్తకం చదవండి. మీరు చేసే వృత్తులన్నీ పక్కనెట్టండి. రాత్రి 9ంటికైనా ఇంటికి రండి. 1 గంట సేపు ఓ భగవద్గీత లాంటి పుస్తకం, ఒక యోగి ఆత్మకథ అలాంటివేవో చదివి పడుకోండి. మీరు ఏమి దాని హోంవర్క్ చేయొద్దు, ఆలోచించదు, ఊరికే చదవండి, మూసేయండి. అలా గ్రంథం చదివి 1 సంవత్సరం తర్వాత చూడండి, మీ మనస్సులో ఎంతటి మార్పు వస్తుందో మీరే గ్రహిస్తారు. ఇంకేమక్కల్లా.
అధ్యాత్మ జ్ఞానం అంత గొప్పది. దీనికి కులభేదం లేదు, మతభేదం లేదు, అందరూ చేయొచ్చు, అక్షరాలు వస్తే చాలు, ఎవరైనా చేయొచ్చు. ఏదో ఒక డివైన్ మొత్తం మీద ఆధ్యాత్మిక గ్రంథం. మళ్ళీ సినిమా పుస్తకాలు తిరగేద్దు, వారపత్రికలు అసలే తిరగేద్దు. దేవుడికి సంబంధించి ఎవరైనా రాసిన గ్రంథం ఏ మతమైనా పర్వాలేదు, అన్ని మతాల వారికి వర్తిస్తుంది. అది ఖచ్చితంగా 1 గంట చదివి పడుకోవాలని నియమం పెట్టుకోండి. 6 నెలల్లో మీరు మార్పు చూస్తారు మీ జీవితంలో. ఎవడో చెప్పక్కర్లేదు, ఇంకా మీరే చెబుతారని నేను తెలుస్తాయి. మనకంత ఓపిక లేదు. ఎవరినో కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చి చదివిస్తాం, ఇదో అహంకారం ఇక్కడ. నువ్వు చదవయ్యా, సాయంత్రం మేము రాగానే తీర్థం ఇచ్చేయి, ఈ లోపల నేను పుచ్చుకునే తీర్థాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ తీర్థాలన్నీ పుచ్చుకున్నాక ఈ తీర్థం కోసం వస్తాడు ఆయన. ఈ లోపు ఈయన సెల్ ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నాడు, ఈయన పారాయణ ఆపేసాడు. ఇప్పుడు ఈ యజమానికి తెలియదు. ఇది మనకి లేని పని వాళ్ళకి ఎందుకు ఉంటుందండి? డిప్యుటేషన్ అన్నీ కూడా ఆధ్యాత్మిక డిప్యుటేషన్ ఏమిటమ్మా? నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ఎవరో ప్రార్థన చేస్తే నీకెలా వస్తుంది? ఎవరో అన్నం తింటే మన ఆకలి తీరిందా? మనం చేసుకోవాలి, ఎంత చేయగలిగితే అంతే. ఈ డిప్యుటేషన్ ఏమిటండి ప్రతిదానికి? అందుకే ఎవడ కోరికలు ఏం తీరవండి, ఊరికే అపనమ్మకాలే పెరుగుతున్నాయి అంతే. దేశంలో ఏం చేసావండి అయినా జరగదు. నువ్వేం చేసావు ఇక్కడ? ఏ నమ్మకంతో చేసావు? నువ్వెందుకు చేయలా? భీముడికి ఇంత పౌరుషం ఉన్నవాడికి అంత గుండెలు చీల్చి నెత్తులు తాగుతా తొడలు పగలగొడతా అని ప్రతిజ్ఞ చేసిన వాడు తర్వాత వనవాసంలో హనుమంతుడు తోక దగ్గరికి వచ్చి దాటవయ్యా అని ఆయనే చెప్పినా సరే ఏమన్నాడంటే, నిర్గుణ పరమాత్మాజ సర్వమావృత్య తిష్టతి. నిర్గుణుడైన పరమాత్మ అన్ని జీవులలోనూ ఆవరించి ఉన్నాడు. తదకం జ్ఞాన విజ్ఞేయం. ఎంత బాగా చెప్పాడు ఆయన. ఎలా తెలుస్తాడు? జ్ఞాన విజ్ఞేయం, జ్ఞానం ద్వారా మాత్రమే తెలుస్తాడు, మరో మార్గంలో తెలవడు. ఇదేమిటి అని ఆలోచించడమే జిజ్ఞాస. జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస. రమణ మహర్షి చెబుతారు, నేనెవరు అని విచారణ చేయండి. విచారణ అనేక విషయాలు ఆలోచిస్తున్నారు. డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు, అక్రమ సంబంధాల గురించి ఆలోచిస్తున్నారు, సంపాదనల గురించి ఆలోచిస్తున్నారు, సంసారాల గురించి ఆలోచిస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారా అని సూటిగా ప్రశ్నించాడు రమణ మహర్షి. నేనెవరని ఆలోచన చేయండి. పడుకునేటప్పుడు 5 నిమిషాలు చాలు కేటాయిస్తే. మంచం మీద పడుకున్నాక ఎలాగో నిద్ర పట్టేంత అదృష్టం మనకి లేదుగా. 5 నిమిషాలు కేటాయించండి. నేనెవరు? ఈ దేహం నేనేనా, మనస్సు నేనేనా, బుద్ధి నేనేనా? ముందు దేహం నువ్వు కాదనే విషయం కల రాగానే కళను విశ్లేషిస్తే అర్థమైపోతుంది. 3 రోజుల్లో తెలిసిపోతుంది అది. మరి నేనెవరు తెలియాలి కదా. నువ్వెవరో నీకు తెలియకుండా ఇదంతా ఎందుకు పెంచుకున్నావు ఇక్కడ పని లేకుండా? అదే మనం అజ్ఞానంలో ఉండడం. మాయా అంటే అదే. దాన్ని పోగొట్టుకోవడమే తత్వజ్ఞానం. ఆ జిజ్ఞాస ఉంది అనడానికి ఇగో ఈ శ్లోకాల ఉదాహరణ. నేను వ్యాసభారతం చదివి ఏరి మీకోసం పట్టుకొచ్చే ఇవన్నీ కూడా. తెలియాలి, జనానికి తెలియాలి. భీముడు అంటే మొండి బండ తిండిపోతుంటారు. ఎంత జిజ్ఞాస. హనుమంతుడు దాటవయ్యా ఇంత చేసి తోక మనిషిని దాటమని చెప్పలా. తోక దాటవయ్యా అంటే దాటి వెళ్ళిపో. లేదు, తోక ఏమిటి? శరీరం అంతా పరమాత్మ ఆవరించి ఉన్నాడు. దాటడం అంటే మనిషిని దాటడం అంటే దేవుణ్ణి దాటడమే. నేను దాటను. జ్ఞాన విజ్ఞేయం, జ్ఞానానికి మాత్రమే లొంగేటువంటి ఆత్మతత్వం వ్యాపించి ఉంది ఇక్కడ. అంటే నా అవమన్యం, దాన్ని నేను అవమానించను. ఆ బ్రహ్మరూపాన్ని అవమానించను. నేను ఆత్మను అవమానించను. ఆత్మ శరీరంలో ఉంది కాబట్టి శరీరాన్ని కూడా గౌరవించవలసిందే. జ్ఞానులైనటువంటి వాళ్ళకి మనం కనపడగానే దండం ఎందుకు పెడతామండి? వారి శరీరాన్ని చూసా వారు మనకంటే అందమైన వాళ్ళైనా, వారు మనకంటే పొడుగ్గా ఉన్నారన్న వారి జ్ఞానం చూసేనా? వారికంటే మనస్సులో మనకి వయసులో చిన్నవాళ్ళైనా పాదాభివందనం ఒక్కోసారి చేస్తున్నాం. మీలో ఉండే జ్ఞానానికంటే, మీలో ఉండే సరస్వతి కంటే ఆ జ్ఞానం గొప్పదే కదా. అనుమానం ఏదన్నా ఉందా? ఆ జ్ఞానాన్ని మనం నా అవమన్యం, దాన్ని ఎప్పుడూ అవమానించకూడదు. అంచేత నా లంఘయే, నేను దూకి వెళ్ళాను అన్నాడు. అప్పుడు పోనీ కావాలంటే నేను ముసలివాడినయ్యా, నేను నడవలేను, తీయలేను, ఆ తోక నువ్వే పక్కకి పెట్టి వెళ్ళమంటే దానికేమీ అని చెప్పి ముందు కాలుతో చూశాడు, వేలుతో చూశాడు, ఎడం చేతితో చూశాడు. 2 చేతులు కాదు, శ్రీ మహావిష్ణువుని అప్పటికి 4 చేతులు తెచ్చుకున్నా పని అవ్వలేదు ఇక్కడ. హనుమంతుడా మజాక. అప్పుడు వెంటనే తప్పు తెలుసుకోవడం అంటే ఏదేనని, ఎవరో చంపేస్తా, నరికేస్తా, ఈ పిచ్చి మాటలు మాట్లాడాల. ఎవడో మహానుభావుడు, పైగా వానర రూపంలో ఉన్న మహా తేజస్వంతుడే ఉన్నాడు. బ్రహ్మజ్ఞాని అండి. హనుమంతుడి కంటే జ్ఞాని ఎవరమ్మా? ఆ తేజస్సు కనబడితే కోతి ఇలా ఎందుకుంటుంది? హనుమంతుడు కూడా కోతి కావచ్చు, కానీ కోతులన్నీ హనుమంతుడు కాదు కదా. బహుశా మా అన్నగారు హనుమాన్ అయి ఉంటాడని చెప్పేసి వెంటనే మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. కర్తవ్యము ధర్మపదము స్మర్తవ్యము రామపదము స్వామి నీకున్. కర్తవ్యము ధర్మపదము స్మర్తవ్యము రామపదము స్వామి నీకున్. ధర్తవ్యము సంజీవని ధర్తవ్యము సంజీవని
సంజీవని మర్తవ్యులము ఈ విషయము మాకెటు తెలియున్. హనుమంతుడిని స్తుతిస్తూ ఇష్టదైవం కావ్యంలో నేను రాసిన పద్యం ఇది. కర్తవ్యము ధర్మపథము. ఎప్పుడు హనుమంతుడి జీవితంలో రెండే విషయాలంటే, ఒకటి కర్తవ్యం, రెండు స్మర్తవ్యం. ఆయన పని ఏదో ధర్మకార్యం కోసం, సీతాన్వేషణ కోసం ఆయన ఏం చేయాలో అది చేశాడు. మిగిలిన సమయం అంతా రామ్ 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 స్మర్తవ్యము. మనమేనా అంతే, చేయవలసిన పని చేయాలి. అన్నింట్లో వేలెట్టి కెలకద్దు, అవమానాల పాలవద్దు. మన కర్తవ్యం అయిపోయిందంటే మాట్లాడకుండా మూలకి వెళ్ళిపోవాలి. మూల కూర్చున్న వాడినే మూల పురుషుడు అంటారంతే, లేవద్దు ఇంకా, నన్ను పిలవద్దని చెప్పాలి. అందుకు మనం సిద్ధంగా ఉండం, ప్రతిదానికి తయారైపోతాం ఇక్కడ. అందుకే 90 ఏళ్ళు వచ్చినా ఈ గుండెపోట్లు మానవు, రోగాలు మానవు. అన్నీ మనకు అవసరమా? హనుమంతుడు అంతగా సముద్రాన్ని దాటినవాడు, రామాయణ యుద్ధంలో అంత పరాక్రమం చూపించినవాడు. రామాయణం కాగానే సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళిపోయాడమ్మా, రాముడి దగ్గర కూర్చోలేదు. ఇక్కడ రాముడు పాదాల దగ్గర హనుమంతుడు మనం కూర్చోబెట్టాం, ఆయన ఏం కూర్చోలేదు అక్కడ గుళ్ళోకి వచ్చి. ఆయన సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, నా మంత్రి డ్యూటీ అన్నాడు. ఆయన డ్యూటీ చేసుకున్నాడు ఆయన. ఆ సుగ్రీవుడు వాళ్ళు అంతరించేత వాళ్ళ రాజ్యాలు ఏవో వాళ్ళు ఏడిచారు. గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయాడు, తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి తన ప్రజ్ఞ ప్రదర్శిద్దాం, పేపర్లో పబ్లిసిటీ ఇచ్చుకుందాం అని ప్రయత్నం చేయాల. హనుమంతుడిలా బతకాలి అంటే హనుమాన్ చాలీసా చదువుతూ కూర్చోవడం, 1,00,000 మంది చదివారు, 1,00,00,000 మంది అనవసరం. ఒక్కడైనా ఆచరించాడా? ఎవడూ ఆచరించాడు. అందరూ చదువుతారు ఈ దేశంలో బాగా. ఇది బాగా చదవమంటే చదువుతూ ఉంటాం అంతే. ఇక్కడ దాని నుంచే బయటపడాలి, ఈ అజ్ఞానం నుంచి. నువ్వు చదివావు, ఏం గ్రహించావు? నీ జీవితం అలా గడుపుకున్నావా? మనం ఏం చేస్తుంటే గోదావరి జిల్లాలో ముఖ్యంగా పెద్ద పిచ్చి ఉంది ఇక్కడ శుభ్రంగా. హనుమంతుడి విగ్రహం పెడితే తోక అనపర్తి నుంచి మొత్తం అమలాపురం వరకు పెడతాడు. నేను అంత తోక పెట్టి ఎవడబెట్టమన్నాను, నీకు పని లేక. తోక ఎందుకంటే పని లేక, అసలు విషయాలు వదిలేసి. మనకి ఎంతసేపు విగ్రహం ఆరాధన, తోక. హనుమంతుడు అంటే తోక, అస్తోకమైన ప్రతిభ చూపించాడు, మనకు అది అక్కర్లేదు. ఈ అజ్ఞానంలో ఉన్నంతకాలం మనం బయటపడమండి. హనుమంతుడు చేసింది నువ్వేమైనా ఏ ఆడకూతుని రక్షించడానికైనా ఏమైనా చేసావా? ఏ ధర్మయుద్ధంలోనైనా పాల్గొన్నావా? ఏ బలహీనుడు ఆస్తినైనా కాపాడేవా? బలవంతుడు వచ్చి కబ్జా చేస్తుంటే ఆడికి అర్మంతేనా వదిలేసావే? మనంతా చాలీసార్లు చదువుతామండి, చేసిన పనులు చేయము. ఇక్కడ మొత్తం ఆధ్యాత్మిక వ్యవస్థ అంతా ఇక్కడే కుళ్ళిపోయింది. ఆచరణ వైఫల్యం. ఎందుకు కుళ్ళిపోయిందో కూడా చెబుతా. చదివితేనే పుణ్యం, చదివితేనే ముందు పనికి మాలిన మాట మానేయాలి. చదివితే ఏ పుణ్యమో రాదమ్మా, నోరు అరిగిపోతుంది. ఆచరిస్తే పుణ్యం వస్తుంది. ఇన్నిసార్లు చదివాం, అంతమంది చదివాం, ఇన్ని రోజులు, ఇవన్నీ దండగ విషయాలు. ఇవన్నీ చెప్పక నువ్వేం చేసావు అందులోది? హనుమంతుడు చేసింది ఒక్కటైనా చేసావా? ఏమీ చేయవు. ఊరికే చదువుతూ కూర్చుంటారు. ఇక్కడ చదవడమే గొప్ప అన్నంతకాలం చదివేసి కూర్చుంటాడు. అంటే చదవడం కాదు, చదివి చేస్తున్నావా అని ఆలోచించండి. అందుకే విశ్లేషణాత్మకమైన ప్రవచనాల కోసం ఈ జీవుడు నానా తాపత్రయం పడుతున్నాడమ్మా. గొంతు అరిగిపోతున్నా సరే. 2 గంటలు ఒప్పుకుని 2.5 గంటలు ఎందుకు చెబుతున్నాడు? తాపత్రయం, వెర్రి తాపత్రయం. విశ్లేషణ చేసి చెబితే కొంతమంది అయినా గ్రహిస్తారు. మనం చెప్పాలి కదా. పైగా అదృష్టవశాత్తు ప్రపంచం అంతా వ్యాపిస్తోంది. గ్రహించేవాళ్ళు చాలామంది ఉన్నారు, గ్రహిస్తారు. గ్రహించిన వాడు వాడి కర్మాన వాడు పోతాడు. నాకే తాపత్రయం అంతకంటే ఏముంది? లేదా ముగించేసండి, ఇంకో అరగంటలో ముగించి పారేసి ఏముంది దీనికి? ఏ విషయం చెబితే మీరు కాదంటారు, ఏ విషయం చెబితే వద్దంటారు. తాపత్రయం ఏంటంటే గ్రంథాలు పారాయణ చేయడం కాదండి, చేయొద్దని నేను అంటాను. అందులో చేశామా అని ఆలోచించేయండి. రోజు పొద్దున్న సాయంత్రం అరగొట్టేద్దు లలితా సహస్రం, విష్ణు సహస్రం ఒక్కటైనా ఆచరించామా? అందులో ఉన్న చెప్పింది ఏదక్కల్లా. మన గొడవలు మనవే, మన గోత్రాలు మనవే. విష్ణు సహస్రం పట్టుకుని అరిగిపోయే వరకు చదువుతాం. అది 4 పేజీలు ముందు, 4 పేజీలు వెనక అట్ట కట్టేసి మడ్డి పట్టేసినా సరే, ఈ పుస్తకం వచ్చాకే మా మనవడు పుట్టాడు. మనవడికి దీనికి సంబంధం ఏంటమ్మా? నమస్కారం నీకు. ఎందుకు మడ్డి పట్టిన పుస్తకం, కొత్త పుస్తకం కొనుక్కోక? సెంటిమెంట్ పుస్తకంలో ఏముంటుందమ్మా? నీ మస్తకంలో ఉంటుంది. కానీ మన మస్తకంలో ఉంటుంది, పుస్తకంలో ఏముంటుందండి? అజ్ఞానం. అది చదివాని అర్థం ఏమిటి? ఏమైనా చేశామా? ఏమి చేయం, ఊరికే చదివేసి. వారితో చదివాం. శ్రీ మహావిష్ణువు దగ్గర కూర్చొని చదివినా దాని ఫలితం ఏముండదమ్మా. నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను. మహావిష్ణువు దాన్ని ఆచరించాడు, మనం ఆచరించం. మనం చేయగలిగింది కూడా చెయ్యం. అది చెయ్యాలి. అప్పుడు మహానుభావుల జీవితాలు, భీముడైనా హనుమంతుడైనా అర్థమవుతాయి. ఇంత పౌరుషం వచ్చినా సరే ఆయన ఆ తోక లేపలేకపోతుంటే గ్రహించి స్తోత్రం చేశాడు, అంతేగాని పౌరుషానికి పోలేదు. అప్పుడు హనుమంతుడు స్వస్వరూపంతో దర్శనం ఇచ్చాడు. మళ్ళీ తెక్కే భీముడి తెక్క ఒకటి వచ్చింది ఇక్కడ. నాకప్పుడు నువ్వు సముద్రం దాటినప్పుడు ఏ రూపంతో ఉన్నావో ఆ రూపం చూపించమన్నాడు. ఇది ఎక్కడ గొడవరా బాబు అన్నాడు ఆయన. తమ్ముడు కదా, చనువు నెత్తి మీద ఎక్కాడు. వెళ్ళి అన్నయ్య నువ్వు సముద్రం దాటినప్పుడు రూపం నాకు చూడాలని ఉందంటే, హనుమంతుడు కూడా వినయంగా ఏమన్నాడంటే, నాయన
అది త్రేతాయుగం, ఇది ద్వాపర యుగం, నన్ను ఎందుకు ఇబ్బంది పడతావు? అప్పుడు నేను శతకోటి దేవతల సహకారంతో ఆత్మశక్తితో రాముడి యొక్క ఆశీర్వచనంతో చేశానయ్యా. అవన్నీ ఇప్పుడు పనికొచ్చేవి కాదు. ఆ వ్యామోహం పెట్టుకోకుండా నన్ను వదిలేంటే వదలలేదండి. కూర్చున్నాడు, మొత్తమే దానికి దర్శనం ఇచ్చాడు. విశ్వరూప సదర్శనం అంట. హనుమంతుడు సముద్రాన్ని దాటినప్పుడు ఉన్న రూపాన్ని చూపిస్తే భీముడికి గర్వభంగమైంది ఒక రకంగా. అయ్య బాబోయ్, ఇంత పెద్ద ఆయన ఇంత ముసలికోతు రూపంలో తోక చాపి కూర్చున్నాడా? మనం మాటికి తోక జాడిస్తున్నాం ఇక్కడ, ఇంటా బయట అని బుద్ధి ఉందా మనకేమన్నా అని భీముడికి గర్వభంగమైంది ఒక రకంగా. అయ్యా, అంత శక్తిమంతుడు అలా వినయంతో ఉంటే మనమెందుకు? మనకున్న శక్తి ఎంత, భగవత్ శక్తి లేకుండా మనం ఏమీ చేయలేం అని భీముడికి అర్థమైందమ్మ.